హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చూసారా, జిప్సీ ఫ్లవర్ బొకే అన్నమాట. ఈ జిప్సీ ఫ్లవర్ బొకే ప్రతి పెళ్ళి కూతురు వాళ్ళ ఈవెంట్స్ అన్ని ఒక్క ఈవెంట్లోనన్నా 3-4 ఈవెంట్స్ ఉంటే ఒక్క ఈవెంట్లోనన్నా ఇవి ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు. అండ్ వీటికి డిఫరెంట్ కలర్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మేమైతే ఎంగేజ్మెంట్కి వచ్చేసామన్నమాట. ఈ ఈవెంట్ వచ్చేసి మాకు ఫస్ట్ లుక్ లెహంగాతో బ్రైడ్ వెళ్ళిపోయింది. సో శారీకి ఎలాగో అక్కడ వెయిట్ చేయాలి కాబట్టి ఆ టైం నేను ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను ఇక్కడ ఈ ఫ్లవర్ బొకే నుంచి కొంచెం కొంచెం జిప్సీ ఫ్లవర్స్ కట్ చేసేసుకొని ఇలా బంచెస్ మాదిరిగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బంచెస్ ఒక్కొక్కటి ఒకదాని ఎడ్జ్లో ఇంకొకటి యాడ్ చేసి నేను చిన్న వేణి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను కలర్ స్ప్రే చేద్దామా అంటే నా బ్రైడ్ వచ్చేసి నాకు కలర్స్ ఏమీ వద్దు, ప్లెయిన్గా కావాలి అని అడిగారనమాట. సో నేను అందుకని ఇలా ప్లెయిన్గానే నేను ఇలా వేణిని వేణిలా సెట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక దాని ఎడ్జ్లో ఒకటి పెట్టేసి దారంతో చుట్టేయడమే. వితిన్ 5 మినిట్స్లో మనకు వేణి అనేది రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ కూడా పట్టదు. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్. నేను ఇక్కడ వచ్చేసి చాలా చిన్నగా మూన్ ఆకారంలో అంత సైజులోనే చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో వచ్చేసి తోకలు కనిపించకూడదు కాబట్టి ఈ బంచెస్ రివర్స్ చేసేసుకొని ఇట్లా నేను అయితే వేణి సెట్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందంటే నా బ్రైడ్కి. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరు అలాగే కట్ చేసి పెడతారనుకున్నాను అని చెప్పేసి అన్నారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. హియర్ ఇట్ ఈస్ మై బ్రైడ్ సెకండ్ లుక్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.